హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో బలగం సినిమా రైటర్ అరుణ్ గారు ఉన్నారు. హాయ్ అరుణ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అరుణ్ గారు, ముందుగా ఫస్ట్ మీ చైల్డ్హుడ్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? చైల్డ్హుడ్ వచ్చేసి నాది వనపర్తి, మాది వనపర్తి డిస్టిక్. సో ప్రీవియస్ మహబూబ్నగర్ డిస్టిక్ ఉన్నది, ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు. సో నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. ఓకే. సో మేము మా అక్క పెద్దది. సో తర్వాత అన్న, తర్వాత స్కూలింగ్ అంతా వనపర్తిలోనే? వనపర్తిలోనే. నేను చిన్నోడిని ఇంట్లో. ఓకే. సో ఇంటర్మీడియట్ కూడా అక్కడే అయింది. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా నేను హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చారు. ఓకే. ఇక్కడే గవర్నమెంట్ సిటీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే. అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు? చిన్నప్పటి నుంచి సినిమాలు, సండే దూరదర్శన్లో వచ్చే సినిమాలు, ప్లస్ ఫ్రైడే రోజు హిందీ సినిమాలు వచ్చేవి నైట్. సో అట్లా రెగ్యులర్గా మా ఇంట్లో టీవీ చూసేవాళ్ళం. సో ఆ విధంగా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది. సో నాకు బేసిక్గా సినిమా మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఎక్కువ శాతము నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఐ థింక్ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆది సినిమా మా ఊర్లోనే షూటింగ్ జరిగేది. జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత చిన్నకేశ్వర రెడ్డి కూడా అక్కడే జరిగింది. సో మా స్కూల్కి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్. సో స్కూల్ ఎగ్గొట్టి అక్కడ కంటిన్యూ షూట్లో ఉండడము, షూట్ చూడడము, అట్లా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. మీకు ఆ షూటింగ్ చూడటం వల్ల మీకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమా అంటే? ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని అప్పుడు చూసారా ఫస్ట్ టైం మీరు? అప్పుడు చూశాను, కలిశాను. అప్పుడు చాలా క్లోజ్ మాట్లాడాను, చాలా సార్లు మాట్లాడాను షూటింగ్లో. ఇంకా అట్లా ఇంట్రెస్ట్ ఉన్నది మీకు. అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని సింహాద్రి తర్వాత కదా, బిగ్గెస్ట్ హిట్ తర్వాత కదా, మీకు ఎలా అనిపించింది ఆ ఏజ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు? చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే ఆ ఏజ్ లో డెఫినెట్ గా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సెలబ్రిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారండి ఈ సినిమాలో? ఎవరు లేరు. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఓకే. అంటే మీరు ముందుగా ఈ సినిమాలో నేను ట్రై చేస్తాను అని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటండి? ఆబ్వియస్లీ ఒప్పుకోలేదు. అంటే నేను ఇక్కడ ఇండస్ట్రీలోకి రాకముందు నేను జాబ్ చేసేవాడిని. సో సమ్ ఇన్కమ్ వచ్చేది, కొంచెం బిజినెస్ కూడా ఉన్నది. సో అంత వదిలేసి నెలకు ఒక 40, 50, 60 వరకు వస్తాయి కదా. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏం లేకుండా ఎందుకు ఇండస్ట్రీకి పోవడం? ఎంతోమంది పోయిన వాళ్ళు రిటర్న్ వస్తారు, అక్కడ సెటిల్ కాలేవేమో అని అన్నారు. కాకపోతే ఫైనల్గా నా డిసిజనే ఉన్నది. మీ డెసిషన్లోనే మీరు ఉన్నారు. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్, నాన్న ప్రజెంట్ ఇంట్లోనే ఉంటాడు, అమ్మ హౌస్ వైఫ్. నాన్న ప్రీవియస్ మేస్త్రి అనమాట, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. మీకు సిబ్లింగ్స్ అంటే ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఓన్ స్కూల్ ఉంది మా ఊర్లో. సో సిస్టర్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ టీచర్ తను. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేసిన ప్రయత్నం ఏంటి? అంటే అసలు మీరు రైటర్ అవ్వాలనే వచ్చారా సినిమా ఇండస్ట్రీలోకి? రైటర్ అని కాదు, డైరెక్షన్ అనేది ఇష్టము. డైరెక్షన్ ఇష్టం మీకు? సో డైరెక్టర్ అవ్వాలని. కాకపోతే డైరెక్టర్ కన్నా ఫస్ట్ కథలో నాలెడ్జ్ ఉంటే మనము ఫ్యూచర్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్లు నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రయత్నాలు మొదలుపెట్టినా అనమాట. ఓకే. అంటే ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా వచ్చారు మీరు ఇండస్ట్రీలోకి? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు నాకన్నా బిఫోర్ ఇక్కడ ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా చేసేవాళ్ళు. సో నేను ఇంకా వాళ్ళని అడిగి ఇక్కడికి వస్తాను అంటే వాళ్ళు కూడా ఫస్ట్ వద్దు, ఎందుకు, మంచి సెటిల్డ్గానే ఉన్నావు, ఇక్కడ వస్తే ఏముండదు, మమ్మల్ని చూస్తున్నావు కదా ఇట్లా అనేవాళ్ళు. కానీ లేదు నేను వచ్చేస్తాను అన్నట్లు నాకు కొంచెం చెప్పండి ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి అని. సో వాళ్ళతో అట్లా ట్రావెల్, అటు నుంచి ఫస్ట్ నాకు అనుదీప్ అన్న పరిచయం, బిఫోర్ జాతిరత్నాలు. ఓకే. సో అన్న స్క్రిప్ట్స్, అన్నతో జాతిరత్నాలు స్క్రిప్ట్ అట్లా కంటిన్యూ అయింది. ఇంకా వేరే చిన్నవి ఏమైనా వస్తే అట్లా చేసిన. Hi viewers, welcome to Max TV. Hi viewers, welcome to Max TV. Hello, hi. ఏ హీరో మూవీస్ ఎక్కువ నచ్చేవి? చిరంజీవి గారు ఆబ్వియస్లీ.
ఆబ్వియస్లీ చిరంజీవి గారు మూవీస్ అన్ని నచ్చాయి. ఆయన ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. అంటే కాలేజ్లో జై చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు స్ట్రిక్ట్గా మా ప్రిన్సిపాల్ చెప్పిండు, రేపు ఎవరు డుమ్మా కొట్టదు, సినిమా పోకూడదు ఇట్లా అని. అయినా నేను డుమ్మా కొట్టిన, సినిమా పోయినా. తర్వాత పిలిచిండ్రు. ఫస్ట్ డే చూసేసేవాళ్ళ చిరంజీవి గారు మూవీస్ రిలీజ్ అవుతుంది? ఫస్ట్ డే మార్నింగ్ 5కో 6కో పోయి క్యూలో నిలబడి చూసేవాళ్ళం. పనిష్మెంట్ ఇచ్చారా మరి తర్వాత మీ ప్రిన్సిపల్? పనిష్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు పిలిచి సినిమా ఎట్లుందని అడిగాను. వాళ్ళు కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ అయ్యి ఉండుంటారు. చిరంజీవి ఫ్యాన్స్ అంటే వాళ్ళకి తెలుసు వీడు పోతాడు, లేదా క్లాస్లో ఫ్రెండ్స్ కూడా పోతారు వీళ్ళు అనే ఫస్ట్ డే వచ్చే చెప్పిండ్రు అనమాట. హాల్ టికెట్ ఇవ్వము ఇట్లా అని. కానీ మనం వినం కదా చిరంజీవి గారి సినిమా అంటే. అదే అదే మీకు అంటే మీకు పర్సనల్గా చిరంజీవి గారు ఫేవరెట్ హీరో? నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు. సో ఇప్పుడు ఇంకా కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే నాకు ఎన్టీఆర్ సినిమాలు, చిరంజీవి సినిమాలు అన్నీ నచ్చుతాయి. ఎక్కువ శాతం వాళ్ళవే చూస్తాను. ఇంకా జనరల్గా అంటే ఇక అదర్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్, హిందీ ఇట్లా చూస్తాను. ఎక్కువ నేను శంకర్ గారి సినిమాలు, రాజ్ కుమార్ గారి రెండు సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు, అంటే స్క్రిప్ట్ పరంగా నాకు ఎక్కువ శాతం ఏవి హెల్ప్ అవుతాయో మాక్సిమం అవే సినిమాలు చూస్తాను. ఓకే, రచయితగా మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారండి? నాకు రచయితగా ఫస్ట్ ఛాన్స్ అంటే అనుదీప్ అనే ఇచ్చిండు. అంటే మెయిన్గా నాకు ఒక పెద్ద సినిమా జాతిరత్నాలకు వర్క్ చేశాను నేను కూడా. సో అనుదీప్ అన్న. ఓకే, మీ సెకండ్ ఫిలిం ఇదండి? బలగం సెకండ్ ఫిలిం నాది. ఓకే, అంటే చిన్న సినిమాలు వేరేవి రాసినా కానీ అవి రిలీజ్కి రానివి లేదా మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి. మెయిన్గా రిలీజ్ అయినవి నాకు ఈ రెండే, జాతిరత్నాలు అండ్ బలగము. బలగం సినిమాకి ఎలా ఛాన్స్ వచ్చిందండి? బలగం సినిమాకి అనుదీప్ అన్న వేణన్నకు ఫ్రెండ్, సో అనుదీప్ అన్న నాకు ఫ్రెండ్. సో ఇట్లా అరుణ్ అని ఉన్నాడు రైటర్, జాతిరత్నాలకు పని చేసిండు. సో ఒకసారి నువ్వు కలువు వేణు అని చెప్పిండు. సో అట్లా వేణన్న నేను కలిసినాము. సో ఆయన కథ చెప్పిండు, మనం కూడా డిస్కస్ చేస్తాం కదా కథలో. సో వేణన్నకు కూడా నచ్చింది నా వర్షను. సో అట్లా ట్రావెల్ అయినాను. అసలు బలగం సినిమా కథ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అంటే పాయింట్ ఫస్ట్ అనుదీప్ అన్నది, సారీ వేణన్న ఐ థింక్ 2014-15 నుంచో ఉన్నాడు ట్రావెల్. నేను 2019 నుంచి నేను వేణన్నతో ట్రావెల్ ఉన్నా కథ మీద. అంటే వేణుగారికి తీయాలని ఉంది, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2019 నుంచి నేను ట్రావెల్ ఉన్నా కథలో. ఓకే, అంటే ఆ కథకి ఇన్స్పిరేషన్ అంటే అది విలేజ్ లో ఉంటది కదా మొత్తం మూవీ. సో దేన్ని ఇన్స్పిరేషన్, దేన్ని బేస్ చేసుకుని ఆ మూవీ తీశారు? అంటే వేణన్న విలేజ్ నుంచి వచ్చిండు, నేను విలేజ్ నుంచి, అందరం ఆబ్వియస్లీ విలేజ్ నుంచే వస్తాం కదా. సో అక్కడ చూసిన క్యారెక్టర్స్ అట్లా అన్న రాసుకున్నాడు ఒక పాయింట్, దాని మీద వర్క్ చేసినాము. బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా. సో రచయితగా మీకు అంతే పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఖచ్చితంగా. అంటే తెర ముందు పనిచేసే వాళ్ళు కాకుండా తెర వెనుక పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో ఆ క్రెడిట్ కంపల్సరీ ఉంటుంది. ఓకే అండి, అయితే ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? నేను డైరెక్షన్ డెబ్యూ ట్రయల్స్లో ఉన్న ప్రజెంట్. ఓకే, ఒక తమిళ్ హీరోకి, మన తెలుగు హీరో, కొంచెం పెద్ద హీరోనే, మీడియం రేంజ్ హీరోలకి చెప్పాను కథ. సో దాని మీద ప్రజెంట్ వర్క్ చేస్తున్నా. అసలు బేసిక్గా రైటర్స్గా వచ్చిన వాళ్ళందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు కదా. సో అంటే ముందు డైరెక్షన్ అనే థాట్తోనే ఈ రైటర్గా అవ్వాలని వస్తారేమో కదండి? అంటే అది డిపెండ్ అపాన్ వాళ్ళ ఒపీనియన్ మీద, వాళ్ళ ఒపీనియన్ బట్టి. ఓకే, వాళ్ళు రైటర్గానే స్థిరపడాలా లేకపోతే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డైరెక్షన్ చేయాలా అనేది. కాకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు స్టార్టింగ్ చేయకుండా నేను రైటింగ్లోకి వచ్చిన. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వెళ్తూ ఉంటారు, ఇమ్మీడియట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా అవుతారు, జాయిన్ అవుతారు డైరెక్టర్ అవ్వాలంటే. కాకపోతే నాకు కథ అనేది బలంగా ఉంటేనే మనం మంచిగా చెప్పగలుగుతాము ఆడియన్స్కి యాజ్ ఎ డైరెక్టర్. కానీ ఫస్ట్ రైటింగ్ జాయిన్ అయినా. సో అంటే మీకు ఎలాంటి మూవీస్ తీయాలని ఉంది డైరెక్టర్గా? పర్టికులర్గా ఈ జానరే తీయాలని ఏం లేదు. నేను ప్రజెంట్ ఒక ఎమోషనల్ డ్రామా ఒకటి రాసుకున్నా, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద. ఓకే, సో ఒకటి ఏమో యాక్షన్ డ్రామా ఉంది, ఒకటి క్రైమ్ ఉంది, ఒకటి ఒక ఫెస్టివల్ మీద రాసుకున్నా. పర్టికులర్గా ఇదే అని ఏం లేదు, ఒక జానర్ అనే లేకుండా. అంటే సాధారణంగా డైరెక్టర్స్ అందరూ ఒక జానర్ హిట్ అయితే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా అలా మారిపోతారేమో అని. ఒక జానర్ అని ఏం లేదు, మనకు పాయింట్ ఎగ్జైట్ చేస్తే దాని మీద నేను ముందుకు వెళ్తాను అంతే. ఇదే జానర్లో రాయాలి, ఓన్లీ కామెడీ రాయాలి, ఓన్లీ యాక్షన్ రాయాలని పెట్టుకోను.
ఏదైనా పాయింట్ మనకు తట్టింది అంటే మైండ్లో దాని మీద ఇది బాగుంది అనుకుంటే దాని మీద వర్క్ చేస్తాం. అంటే సినిమాల గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా ఆది సినిమా షూటింగ్ అన్నట్టు, అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీ లైఫ్లో ఏమైనా సినిమాల గురించి ఇలా స్కూల్ డుమ్మా కొట్టి వెళ్ళడం అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీ చిన్నప్పటి నుంచి ఏమైనా ఉన్నాయా? ఆది సినిమా ఉంది, చెన్నకేశ్వర రెడ్డి సినిమా ఉంది. ఆది సినిమా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుట్బాల్ ఆడేవారు అక్కడ గ్రౌండ్లో. సో అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళతో కూడా బాల్ కొట్టారే ఈ కొట్టరా ఇటు కొట్టు ఇటు కొట్టు ఇట్లా చాలా ఫుల్గా జోయల్గా ఉండేవారు. నేను ఎక్కువ శాతం ఆయనను చూసిన. ఆ సినిమా అంతా ఐ థింక్ అక్కడ 1.5 month ఏమో షూటింగ్ జరిగింది. దాదాపు నేను 1.5 monthలో 30 రోజులు అక్కడే ఉందింట. సో అది నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. సినిమా రైటర్ అరుణ్ గారు ఉన్నారు. హాయ్ అరుణ్ గారు, ఎలా ఉన్నారండి? ముందుగా మీ చైల్డ్హుడ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? చైల్డ్హుడ్ అంటే మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్. సో నా స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ అక్కడే. సో దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, అంటే ఇక్కడ రచయిత కావాలని మీకు ఎలా అనిపించింది ఫస్ట్ థాట్? అంటే నాకు చిన్నప్పటి నుంచే జనరల్గా సండే సినిమాస్ వస్తుంటాయి దూరదర్శన్లో, ఫ్రైడే వచ్చేది. సో తక్కువ డోర్ కొట్టి చూసి ఇంటర్వ్యూ చేసుకున్నాం కదా. ఇప్పుడు కంఫర్ట్ రాలేదు. పర్లేదు సార్ కానీ లేదా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు ఇన్స్పిరేషను శంకర్ గారు ఉన్నారు. ఫస్ట్ భారతీయుడు సినిమా నుంచి డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, రాజ్ కుమార్ హిరాని గారి సినిమాలు కూడా నాకు ఇష్టం. సో వీళ్ళ మేకింగ్ స్టైల్ అండ్ రైటింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో నేను వాటి నుంచి కూడా ఎక్కువ నేర్చుకున్నా. నేను వీళ్ళ సినిమాలు కొన్ని తీసుకొని నేను రాసుకునేవాడిని అనమాట. పాయింట్ టు పాయింట్ ఎట్లా ఏ షాట్ పెట్టారు, ఏ డైలాగ్ పెట్టారు అంటే కథ అంతా ఒక 200-300 పేపర్లు రాసేవాడిని. స్టిల్ ఉన్నాయి ఇప్పటికి. చిరంజీవి గారి సినిమా పునాదిరాలు కూడా రాసుకున్నాను. ఇట్లా చాలా దాదాపు ఒక 30 సినిమాల వరకు నేను కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్లు సిస్టంలో చూసుకుంటూ పాజ్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమా ఒక 10 రోజులు 15 రోజులు పట్టేది. స్టిల్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. నాకు అది రైటింగ్కి ఎక్కువ హెల్ప్ అయింది. మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటండి? అంటే ఏదైనా ఒక 1-2 చెప్పమంటే చెప్తారా? రాజమౌళి గారు అన్నారు, సుకుమార్ గారు అన్నారు, ఇలా మీకు నచ్చిన డైరెక్టర్స్ 3-4 చెప్పారు. సో వాళ్ళందరి మూవీస్ కావచ్చు, వేరే మూవీస్ కావచ్చు, మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటండి? నాకు బాగా నచ్చినవి అంటే చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్ బాగా ఇష్టం నాకు. సో తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి బాగా ఇష్టము. సో శంకర్ గారి భారతీయుడు, రాజమౌళి గారిది నాకు RRR ఇష్టము, సింహాద్రి ఇష్టము, వి వినాయక్ గారిది ఆది సినిమా చాలా ఇష్టం. అది చాలాసార్లు చూసినా నేను అది. ఓకే, మీరు ఇప్పుడు నెక్స్ట్ మూవీ తీయాలి చెప్తున్నారు కదా, మూవీ ప్లాన్లో ఉన్నాను నెక్స్ట్ అని చెప్పి. మూవీ తీయాలనుకుంటే ఏ జానర్ మీద తీద్దాం అనుకుంటున్నారు? నేను ఒక 2 జానర్లు ట్రై చేస్తున్నా. ఒకటి ఎమోషనల్, అదే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. సో అది తమిళ హీరో ఒకరికి. అది కంప్లీట్ గా ఫాదర్ అండ్ సన్ మీదే ఉంటుందండి, లేదా అంటే లవ్ అట్లా యాక్షన్ అన్ని మిక్స్ అయి ఉంటాయా? యాక్షన్ ఏమి ఉండదు, ఓన్లీ కంప్లీట్ గా ఒక సెంటిమెంట్. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో అదొకటి. ఇంకొకటి ఇక్కడ తెలుగులో ట్రై చేస్తున్న, తెలుగులో చెప్పిన వాళ్ళకేమో ఒకటి యాక్షన్ డ్రామా చెప్పాను. ఓకే. సో ఆ రెండింటి మీద ఏది వర్కౌట్ అయితే అది చేయాలని ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోతో కానీ ఇలా పని చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో మీకు అలా ఎవరైనా ఉన్నారు? నాకు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారితో తీయాలని మీకు డ్రీమ్ అంటే? ఎన్టీఆర్ గారు ఆల్రెడీ నాన్నకు ప్రేమతో ఉంది కాబట్టి మూవీ అంటే ఒకవేళ ఎన్టీఆర్ గారితో తీయాలనుకుంటే ఎలాంటి సబ్జెక్ట్? ఇప్పుడు ఆబ్వియస్లీ నేను తీయలేను ఎన్టీఆర్ గారితో, నాకు ఇంకా అంత స్థాయి రాలేదు. ఏమో అండి, మీరు ఇప్పుడని కాదు ఫ్యూచర్లో. అప్పటికి అంటే సార్కి ఈ కథని ఏం ప్రజెంట్ రాసుకోలేదు. నాకు అదృష్టం వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఎన్టీఆర్ గారి కోసం ఒక కథ రాస్తారు. అయితే అంటే ఆ కథలో మీ రియల్ లైఫ్ కూడా ఏమన్నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేశారు అనుకోవచ్చా మేము? మీ ఫాదర్ అంటే మీ గురించి అలాంటి మీ లైఫ్లోవి జరిగినవి అని రాసుకున్నాను. డెఫినెట్లీ ఇప్పుడు ఫాదర్ అనేవాడు ప్రతి ఇంట్లో ఒక పిల్లలకి ఎంత సపోర్టివ్ ఉంటాడు అనేది ఉంటుంది. కాబట్టి మెయిన్ పాయింట్
మా ఫాదర్ మీద అని కాదు, జనరల్గా రాసుకున్నాను. సో దానిలో ఇన్సిడెంట్స్ ఫాదర్ సపోర్ట్ ఉంటే ఎట్లుంటుంది, ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, మనం ఎట్లా బిహేవ్ చేస్తాం, ఎంత ప్రేమ ఉంటుంది, మనం వాళ్ళ కోసం ఎంత చేయగలుగుతాము అనేవి చిన్న చిన్న పాయింట్స్ అక్కడక్కడ నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకున్నాను. అయితే అరుణ్ గారు, మీరు అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అప్కమింగ్ ట్రై చేయాలనుకుంటారు కదా రైటర్స్కి, కానీ మీరేమైనా సజెషన్స్ కానీ అడ్వైజెస్ కానీ మీరేమైనా చెప్తారా? నేను అంటే సజెషన్స్ చెప్పే స్థాయిలో లేను, బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు రైటర్గా రావాలనుకుంటే ఫస్ట్ మీరు సినిమాలు చూడండి, రోజులో కనీసం ఒక 2 సినిమాలు చూడండి. సో ఈ షార్ట్ ఎందుకు పెట్టిండు డైరెక్టరు, ఈ డైలాగ్ ఎందుకు రాసిండు, ఈ సీన్ ఎందుకు రాసిండు, ఎందుకు ఎట్లా కన్వే చేస్తున్నాడు, ఒక పేపర్ వర్క్ చేసుకుంటే అది ఇంకా మనకు చాలా ఈజీ అవుతుంది. ఎక్కడో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కొన్ని బుక్స్ చదవాలి. మ్యాక్సిమం మనం పేపర్ వర్క్ చేసినాము, ఏదైనా కథ టీవీలోనో సిస్టంలోనో చూసుకుంటూ రాసినామంటే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఇది ఒక సలహా ఇవ్వగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, ఈ బలగం సినిమా గురించి అండ్ మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.